మాకు అన్నీ కూడా ఎరకనే. కానీ రైతులు ఆగమవుతున్నారు. స్కాములు చేయడంలో, కమిషన్లు తినడంలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైపోయి ఉంది. రేవంత్ అన్న ఒక విషయం చెప్పాలా, ఎన్ని స్కాములు చేసినా ఏం చేసినా ప్రజల మధ్యలో ఉండడం నేర్చుకోండి. అట్లీస్ట్ యాక్టింగ్ అయినా చేయండి. ఇక ఏం చేస్తాం, ఇక ఇంతకన్నా ఏం చెప్తాం ఇక డైరెక్ట్గా. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వమైనా సరే తింటే తిన్నర్రా భయ్, ఎందుకంటే తినకుండా ఏ పార్టీ కూడా పనిచేయదు. జగమెరిగినటువంటి సత్యం. కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడాలంటే ఎనీ పార్టీ, ఐదర్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే తినకుండా వాళ్ళకు ఒక పూచు కప్పుల పని జరగకుండా ఏ పార్టీ కూడా పని చెయ్యదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు? తింటనే ఉంది. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఒకటైపోయినారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి పదవి వద్దు, ఇప్పుడు పైసలు కావాలి. సో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి పని చేసుకుంటా ఉంటే నిండు చంద్రులు ఒకవైపు అయినారు, చుక్కలు ఒకవైపు అయినారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మంచిగా పైసలతో పని చేసుకుంటా ఉంటే మిగిలిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆ శ్రీధర్ బాబు కానీ, లేకపోతే సీతక్క కానీ, ఆ సీతక్క కూడా రేవంత్ రెడ్డి జట్టే అనుకో, అది వేరే విషయము, కొండా సురేఖ కానీ, మిగిలిన మంత్రులు నోరెలా పెట్టి చూస్తురంట ఏంది ఇది అని అనుకుంటున్నారట. మరి దీని మీద కూడా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి శివధర్ రెడ్డి గారు. ఈ విషయం పైన కూడా చర్చ తేవాలి, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఏరియల్ గత ముఖ్యమంత్రి అట్లీస్ట్ ఏరియల్ సర్వే అన్న చేసిండు. అట్లీస్ట్ మీరు ఆ ఏరియల్ సర్వే కూడా చేపడతలేరు, రైతుల ఘోషలు ఆరాధిస్తలేరు. మరి ఎందుకు ముఖ్యమంత్రి అయినట్టు? ఏమిటికి ముఖ్యమంత్రి అవుతా, నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతా, ఏదైనా నేను సాధించగలుగుతా అని చెప్పి ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేసినటువంటి రేవంత్ రెడ్డేనా ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ఎవడెటు పోతే నాకేందని అనుకుంటున్నాడు. అంతే కదా రేవంత్ అన్న, ఇక నీకు వద్దు రాజకీయ భవిష్యత్తు వద్దు, కమిషన్లు వస్తాయి చాలు, పైసలు వస్తే చాలు. ఏం మాట్లాడినావు నువ్వు? నీ బిడ్డ మీద ప్రమాణం చేసినావు, మర్చిపోయినావా? నాకు ఒక్కగానొక బిడ్డ, ఒక అయ్య చేతిలో పెట్టినా నాకేం టెన్షన్ లేదు, వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళే, వాళ్ళది వాళ్ళు సంపాదించుకుంటున్నోళ్ళే, నాకు కూడా దేవుడి దయ వల్ల మంచి ఆస్తులు ఉన్నాయి, నా జీవితం తెలంగాణ ప్రజలకి అంకితం అని చెప్పి ఒట్టు పెట్టినావు. మళ్ళీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టినావు ఏంది కొంపదీసి? ఈ రోజున రైతులు ఘోషపడతా ఉంటే, రైతులు బాధపడతా ఉంటే, రైతులు ఏడుస్తూ ఉంటే నువ్వు కొన్ని వీడియోలు చూస్తే గుండె తరుక్కపోతా ఉన్నది. వర్షాలలో గొడుగులు పట్టుకొని కూర్చుంటున్నారండి యూరియాల కోసం. వర్షం పడినా బాధే మా రైతులకు, వర్షం పడకపోయినా బాధే. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఆయనకే క్లారిటీ లేదు. ఆయనే చెప్తున్నాడు ఏం చేయాలో అర్థమైతలేదు, నాకేం అర్థమైతలేదు, గోవిందా గోవిందా అంటుండ ఆయన డైరెక్ట్గా బహిరంగంగానే. మస్తు సార్లు చెప్పిన, మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోండి, చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోండి, ఈ ఏజ్లో ఆయన ఎట్లా చేస్తున్నాడో. జనాల్లో లేకపోతే రాజకీయ నాయకుని ఎవ్వరు చూడరు. జనాల్లో లేకపోతే, వాళ్ళ సమస్యలు తీర్చకపోతే. ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారంట కదా రేవంత్ రెడ్డి గారు. రేపటి రోజున పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్తే మీ పరిస్థితి ఏంటో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకున్నారంట కదా. మళ్ళా పాట ఒకటి, ఊరికే రాలేదు రాబాయి కూర్చున్న సీటు అనుకుంటా. ఆ తర్వాత ఇట్లనే ఉంటే వేస్తారు రాబాయి ప్రజలు వేటు అని మేము కూడా రాస్తాం ఇంకో పాట. ఏంది రేవంత్ అన్న, మీరు ఎన్ని కళలు పెట్టుకొని ముఖ్యమంత్రి అయినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? చేసే ఉద్దేశం ఏమైనా ఉందా, లేకపోతే ఉట్టిగానే దోచుక తింటారా? మీ అన్నదమ్ములకు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భూములను పంచిపెడదాం అనుకుంటున్నారా? అరే తినండి, ఎంత ఆకలిస్తే అంత తినండి, కానీ సామాన్య ప్రజల్ని పట్టించుకోండి.
ఒక్కడంటే ఒక్క సామాన్యుడితోటి రేవంత్ రెడ్డి ఈజ్ గ్రేట్ అనిపించుకో రేవంత్ అన్న. నేనే వచ్చి హారతిస్తా నీకు. ఒక్కడంటే ఒకడు సామాన్యుడు, ఒక రైతులతో కానీ, ఒక రైతుతో కానీ, రైతన్నతో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళతో కానీ, కార్మిక సోదరులతో కానీ, మా కార్మికులతో కానీ, మెడవంచి కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళతో కానీ, సామాన్యుడితో, అతి సామాన్యుడితో కానీ రేవంత్ రెడ్డి ఈజ్ గ్రేట్. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అవుడు మా అదృష్టం అని ఒక్కడంటే ఒక్కడిని మాట్లాడమని రేవంత్ అన్న. నేను వచ్చి మంగళ ఆరతిస్తా నీకు. మీ జైపాల్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా నువ్వు ఎక్కడుంటే అక్కడ కొట్లాడి మరి వచ్చి కూర్చుంటా ఇంటి దగ్గర. సో దయచేసి గతంలో కేసీఆర్ని ఎందుకు వద్దనుకున్నారు తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలకి కేసీఆర్ అంటే ఇష్టం లేక కాదు, కేసీఆర్ జనాల్లో లేక ఇలా పెత్తనాలు దౌర్జన్యాలు ఎక్కువైపోతే వాళ్ళ ఎమ్మెల్యేలని కూడా అదుపులో పెట్టుకుంటలేడు. కేసీఆర్ ఏం పట్టించుకోవట్లేదు. కేసీఆర్ ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే జనాల్లో లేకపోవడమే. మళ్ళీ అదే తప్పు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే మేము మాట్లాడినట్టు కర్మ సిద్ధాంతం గురించి ఇదే రేవంత్ అన్న మాట్లాడతాడు. అంతగానం ఏం చేస్తున్నావు, ఏం వెలగబెడుతున్నారని మీకు టైం సరిపోవట్లేదా? ఏం చేస్తున్నారు అంతగానం?